నివాసంలోనే అంబటి రాంబాబు ఉండటం జరిగింది. కొద్దిసేపటి క్రితం పోలీసులు కూడా ఆయనతో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ నేపథ్యంలో ఊరికే మేము అలర్ట్ చేయడానికి వచ్చామనే విధంగా కూడా అంబటి రాంబాబుతో చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా కొంతమంది లీడర్స్ కూడా రాంబాబుని కలవటానికి ఇంటి నివాసానికి కూడా వస్తున్నారు. అయితే ప్రస్తుతం మాత్రం అంబటి రాంబాబు తన నివాసంలోనే ఉండటం జరిగింది. కార్యకర్తలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో మరికొద్ది సేపట్లో కిందకు వచ్చి ఆయన కార్యకర్తలతో మాట్లాడేటటువంటి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక్కడ అంబటి రాంబాబు ఇంట్లో ఉన్నారు, భారీగా కార్యకర్తలు చేరుకుంటున్నారు. పోలీసులు కూడా ఒక వెహికల్ నిండా కూడా స్పెషల్ ప్రొటెక్షన్ సంబంధించినటువంటి టీముని ఇక్కడ ఉంచినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది అంబటి రాంబాబుని అరెస్ట్ చేయడానికి తీసుకొని వచ్చారా, లేకపోతే టీడీపీ వాళ్ళు సవాలు విసరటం జరిగింది, మేము ఆ గోరంట్ల ఫ్లెక్సీల దగ్గరకు వస్తాం రావాలనే నేపథ్యంలో అంబటి రాంబాబు ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్తారనేటటువంటి ఆలోచనతో అడ్డుకోవడానికి వచ్చారా అనేది తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు మాత్రం ఎలాంటి అంశాన్ని ప్రస్తుతం అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు లేవు. చూడాలి. ప్రస్తుతం అయితే ఒక టెన్షన్ వాతావరణం అంబటి రాంబాబు నివాసం వద్ద అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కంపల్సరీగా ఈ అంశానికి సంబంధించి అంటే ఉదయం నుంచి జరిగినటువంటి అంశాల నేపథ్యంలో అంబటి రాంబాబుని అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయా, లేకపోతే నోటీసులు ఇచ్చి పంపించేటటువంటి ప్రయత్నాలు ఉంటాయా, లేకపోతే గతంలో కూడా అనేక సార్లు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు జరిగినటువంటి నేపథ్యంలో పోలీసులు ఇక్కడికి రావడం, ఆయనతో మాట్లాడటం జరిగింది. తర్వాత పలు సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం అలాంటి పరిస్థితి కొనసాగుతుందా ఏంటి అనేది చూడాలి. కార్యకర్తలు అయితే మాత్రం తమ నేతని అరెస్ట్ చేసినా కూడా న్యాయపరంగా ఎదుర్కోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం అనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో అంబటి రాంబాబు కూడా ఏదో ఒక రోజు ఏదో ఒక కేసులో తనని అరెస్ట్ చేయడం కంపల్సరీగా జరుగుతుంది, నేను కూడా పూర్తి స్థాయిలో కూడా దాని అన్నిటి కూడా సిద్ధంగా ఉన్నాను, జైలు జీవితం కంపల్సరీగా ఉంటుందనేది ఉంది అనే విధంగా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మరి ఇప్పుడు ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే అరెస్ట్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయా, లేకపోతే ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేది కూడా చూడాలి. ఏదైనా కూడా అంబటి రాంబాబు నివాసం వద్ద అయితే ప్రస్తుతం ఒక టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఎందుకంటే పోలీసులు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి లేదు, వాళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారు. అంటే ఉధృత వాతావరణం ఉంటుందనే విధంగా ఉన్నారా, లేకపోతే మరే విధమైనటువంటి పరిస్థితి కోసం ఉన్నారా అనేది కూడా తెలియాల్సినటువంటి ఉదయం జరిగిన ఘటన నేపథ్యంలో మరి టీడీపీ వర్షన్ ఏ విధంగా ఉంది ఈ విషయంలో, వాళ్ళ నుంచి ఏమైనా యాక్షన్ ఉండబోతుందా, ఆ బ్యానర్ గొడవ ఏంటి అసలు? అంటే ప్రధానంగా టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఏదైతే మహాపాపం అనేటటువంటి ఒక ఫ్లెక్సీ వివాదం అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేయడంతో ఇప్పుడు ఆ అంశమే వివాదాస్పదంగా మారుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటిని తొలగించడంతో పాటు ఏదైతే జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు ఆ తిరుపతి లడ్డులో కలిసింది అనేటటువంటి వ్యాఖ్య ప్రక్షాళన చెయ్యాలి అనే విధంగా వైసీపీ నేతలు అయితే పూజలు నిర్వహిస్తున్నాం అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో అంటే పల్నాడు కానీ గుంటూరులో కానీ అనేక ప్రాంతాల్లో ఒక టెన్షన్ క్రియేట్ అయింది. ఎందుకంటే ఎక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు ఈ పూజలకు హాజరైనా కూడా అక్కడ టీడీపీ వాళ్ళు అడ్డుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉదయం నిన్న విడుదల రజనీని కూడా అలాగే అడ్డుకోవడం జరిగింది, ఈరోజు అంబటి రాంబాబుని కూడా అడ్డుకోవడం జరిగింది. అయితే ఇక్కడ టీడీపీ వర్షన్ అయితే ఒక క్లియర్గా చెప్తుంది, తప్పు చేసి కావాలని తప్పించుకునేటటువంటి ప్రయత్నం వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్నారు. క్లియర్గా సిట్టు విచారణలో అంతా బహిర్గతమైంది. అసలు నెయ్యే కాదు, అదంతా కూడా ఒక కెమికల్ని కలిపి భక్తులకి ప్రసాదంగా పెట్టినటువంటి పరిస్థితి ఉన్న వాళ్ళపైన చర్యలు తీసుకోవాలనే విధంగా మేము కోరుతున్నాం అనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. ఉదయం అంబటి రాంబాబుని అడ్డుకోవడానికి కారణం కూడా అదే అనే విధంగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మరో అంశాన్ని వాళ్ళు ప్రస్తావిస్తుంది, చంద్రబాబుకు సంబంధించి సీఎం చంద్రబాబు పైన చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలంటూ కూడా కొద్దిసేపటి క్రితం గుంటూరు జిల్లా ఎస్పీని కూడా టీడీపీ నేతలు గుంటూరు జిల్లా అధ్యక్షులు మాణిక్యాలరావు ఆధ్వర్యంలో కలవటం జరిగింది. వాళ్ళంతా కూడా క్లియర్గా అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా వాళ్ళైతే కోరుతున్నారు. కొద్దిసేపటి క్రితం ఉదయం సమయంలో అంబటి రాంబాబు వెళ్ళినటువంటి ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మరి వాళ్ళు అక్కడ నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి చూడాలి, వాళ్ళు కూడా సవాల్ మీద సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి ఉంది. మేమున్నప్పుడు అంబటి రాంబాబు రావాలి అనే విధంగా కూడా వాళ్ళైతే సవాల్ విసురుతున్నటువంటి నేపథ్యంలో మరి ప్రతి సవాల్గా వీళ్ళు అక్కడికి వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉంటాయా, అందుకే పోలీసులు వచ్చారా అనేది కూడా చూడాల్సినటువంటి అంశం కనిపిస్తుంది. ఏదైనా కూడా అంబటి రాంబాబుకు సంబంధించి ప్రస్తుతం ఈ అంశంలో కొంత టెన్షన్ వాతావరణం కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాయి, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.
ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్కి సంబంధించిన అప్డేట్స్ అందిస్తూ ఉండండి. రాంబాబు ఇంటి వద్ద ప్రజెంట్ కండిషన్ చాలా సీరియస్గా ఉంది. ఉద్రిక్త పరిస్థితులు మనం చూస్తున్నాం. ఓ పక్క పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. అయితే ఉదయం జరిగినటువంటి గొడవ నేపథ్యంలో ఆయనకి సెక్యూరిటీగా అక్కడ ఉన్నారా, లేకపోతే ఆయన అదుపులోకి తీసుకోవడం కోసం ఆయన ఇంటి దగ్గరికి అంతమంది వచ్చారా అనేది ఇంకా తెలియడం లేదు. మరోవైపు కేసు ఇప్పటికే నమోదైంది అంటున్నారు. చంద్రబాబు పేరును ప్రస్తావిస్తూ ఆయన కొన్ని బూతుల్ని మాట్లాడడం నేపథ్యంలో ఆయన మీద కేసు నమోదైందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ని అరెస్ట్ చేస్తారని కూడా అంటున్నారు. మరోవైపు వైసీపీ కార్యకర్తలు కూడా అక్కడికి భారీగా చేరుకున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే మేము ఇక్కడ డిఫెండ్ చేసుకోగలుగుతాం, మా మీద దౌర్జన్యం జరుగుతోంది అంటూ వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మరికొద్ది సేపట్లో అంబటిని అరెస్టు చేయొచ్చు అంటూ కొంత సమాచారం అయితే అందుతోంది. సో మీ అభిప్రాయాలు ఏంటి జరుగుతున్నటువంటి ఘటన మీద? మీ అభిప్రాయాలను కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి ఈరోజు ఉదయం చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, అలాగే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్కి సంబంధించిన విజువల్స్ ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. లేదు రావట్లేదు లేదా